సినిమాని ఆక్షన్ వేయటం అనే ఒక పర్టికులర్ ప్లాన్ నుంచి వచ్చిన దాంట్లో న్యాచురల్ ప్రోగ్రెషన్ ఇదని నా ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ లుక్ అనేది ఎప్పుడైనా కూడా మా సినిమా ఫీల్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి రిలీజ్ చేస్తారు. అంటే అదొక కాన్సెప్ట్ ఎప్పుడో నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ క్రితం వచ్చి ఉంటుంది, అంతకుముందు ఉండేది కదా అది. ఎందుకంటే ఇంటర్నెట్ టైంలోంచి వచ్చిన కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం అనేది. సో మా సినిమా ఫీల్ ఇలా ఉంటుంది అనేది పాయింట్ అయితే, మా సినిమా ఫీల్ ఇలా కూడా ఉంటుంది, అలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుందని 20 రకాల ఫీల్ నాకు అనిపించినాయి. అవన్నీ ఫస్ట్ లుక్లు చేశాను. సో ఫస్ట్ లుక్ ఒక్కటే ఉండాలి అనేది కేవలం ఒక అంటే గొర్రెల తాలూకు ఆలోచన పడదు. అది 20 ఉండాలా, 1 ఉండాలా, ఉండకూడదా, 15 ఉండాలా అనేది ప్రతి దాన్ని ఒక్కొక్క పర్టికులర్ సినిమా నుంచి రావాలి. కానీ మన కథ మారుతుంది, లేకపోతే క్యారెక్టర్స్ మారుతాయి, దాని జానర్ మారుతుంది. అలాగే ఎలాగ దాన్ని ప్రొజెక్ట్ చేయాలనేది ప్రతి సినిమాకి మార్పు ఉండాలి. ఈ పర్టికులర్ దాంట్లో ఇలా చేయాలనిపించి చేసాం. దట్ ఈస్ వేర్ ద హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ కేమ్. అంటే మనకి ఏది బాగుంటే అది బయట పెట్టేయాలి, అంతేగాని దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఈ లుక్ నచ్చచ్చు, కొంతమందికి అది నచ్చచ్చు, కొంతమందికి అన్నీ నచ్చకపోవచ్చు, కొంతమందికి అన్నీ నచ్చచ్చు. వాళ్ళ టేస్ట్లు సెన్సిబిలిటీ బట్టి అభిప్రాయాలు ఉంటాయి. కానీ నాకు మా యూనిట్కి మాత్రం ఈ మొత్తం ఫస్ట్ లుక్లు నచ్చినాయి. నాకు నచ్చినాయి కాబట్టి బయట పెడతాను. ఆ తర్వాత మీ కర్మ. ద గ్రేట్ డైరెక్టర్ శ్రీ రామ్ గోపాలం గారికి, అలాగే ఈ చిత్రానికి ఒక చార్మినార్కి 4 పిల్లర్స్ అలాగా 4 పిల్లర్స్లా నిలబడి ఈ సినిమాని చక్కటి అద్భుతమైన సినిమాగా రావడానికి కారణులైన మా హీరోలు అందరికీ, మరియు ఒక సినిమాకి ఎంత బ్యాకింగ్ ఉండాలో అంత ఈ సినిమాకి బ్యాకింగ్ ఉన్నటువంటి నాకు అత్యంత మిత్రులు శ్రీ జేడి చక్రవర్తి గారికి, అలాగే మా హీరోయిన్లు అందరికీ కూడా, సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా. ఈ సినిమాకి ఖాన్ ఇక్బర్ చాలా పెద్ద పేరు ఉంది, చెప్పలేకపోతున్నాను. మా అరుణ్కి ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమాని ఎంత బాగా కష్టపడి పనిచేశాడంటే అసలు ఎక్కడ ఎవరిని కూర్చొని లేదు, చాలా ఫాస్ట్గా వర్క్ చేశారు. ఈ సినిమాకి ఎన్ని కెమెరాలు వర్క్ చేసినాయో, ఎంతమంది టెక్నీషియన్ వర్క్ చేశారో, అది ఒక ఇంగ్లీష్ సినిమాకి ఎలాగైతే జరుగుతుందో అలా జరిగింది షూటింగ్ అంతా కూడా. మళ్ళీ ఒక క్షణం లాంటి సినిమాని మీ ముందుకి అతి త్వరలో వస్తుంది. ఈ సినిమాని అద్భుతమైన సినిమా తీర్చిదిద్దిన మా రామ్ గోపాలం గారికి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇక నా గురించి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. ఎక్కడో నేల మీద ఉన్న నన్ను తీసుకొచ్చి రామ్ గోపాలం గారు ఆకాశం ఎదిగేలా చేసినందుకు మరొకసారి జీవితంలో ఎప్పుడైనా రుణపడి ఉంటే ఆ రామ్ గోపాలం గారికి నేను రుణపడి ఉంటాను. అంత అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఒక సినిమాని చక్కగా ప్రమోట్ చేసి హౌ టు రిలీజ్ అనేదానికి ఒక నిదర్శనంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఐస్ క్రీమ్ సినిమాకి మార్నింగ్ షో ఫుల్ చేసే బాధ్యత నాదని చెప్పాను. అలాగే అన్ని చోట్ల కూడా మార్నింగ్ షో ఫుల్ అయింది. అలాగే ఈ సినిమా కూడా మళ్ళీ మార్నింగ్ షో ఫుల్ చేసే బాధ్యతని నా భుజస్కంధాలు వేసుకుంటున్నాను. ఇక రెండో విషయానికి వస్తే, చాలామందికి కొన్ని కమ్యూనికేషన్ సరిగ్గా జారలేదు. రామ్ గోపాలం గారు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక మీటింగ్లో చెప్పారు, 2,32,816 రూపాయల్లో ఈ సినిమాని నిర్మించడం జరిగింది అని. ఆ ఒక్కటే రిజిస్టర్ అయింది. దాని తర్వాత చాలా విషయం చెప్పారు, అది ఎవరికి సరిగ్గా రీచ్ అవ్వలేదేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఒక సినిమా తీయడానికి 2,32,816 రూపాయలు చాలదండి. కానీ
రామ్ గోపాలం గారు ఉద్దేశం ఏంటంటే ఒక సినిమాకి ఒక నిర్మాత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి మొదటి రీల్ నుంచి చివరి వరకు కష్టపడి సినిమా తీస్తే నష్టం వస్తే అతను ఒక్కడే భరిస్తున్నాడు. అలా కాదు, లాభం వస్తే అందరూ షేర్ చేస్తున్నాం కాబట్టి నష్టాన్ని కూడా కష్టాన్ని కూడా సమానంగా పంచుకోవాలి. నిర్మాత బతకాలి. నిర్మాత బతికితే ఇంకో సినిమా తీస్తాడు. ఒకవేళ ఒక సినిమా ఫ్లాప్ అయినా రెండో సినిమా తీస్తే మళ్ళీ హిట్ చేయడానికో బతకడానికో ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక సహకార సంఘం లాంటి దాన్ని పెట్టి ఆ సినిమాని ఏ ఆర్టిస్ట్కి ఏ టెక్నీషియన్కి ముందుగా రెమ్యునేషన్ ఇవ్వకుండా అందరినీ భాగస్వామ్యం చేసి ఆ సినిమా నిర్మించి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ నిర్మాత ఎప్పుడైనా ఎంత వచ్చిందా అంటే ఏమొచ్చింది సార్, లాస్ వచ్చింది సార్, అది పోయింది సార్, ఇది పోయింది సార్, వర్షాలు వచ్చినాయి సార్, తుఫాన్ వచ్చింది సార్ అని చెప్తారు. అలా కాకుండా సిన్సియర్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజు నుంచి ఫస్ట్ వీక్ అన్ని కలెక్షన్స్ అన్ని కూడా ఏ రోజు ఆ రోజు పట్టుకొచ్చి సార్ చూపించి ఈ సినిమా నిజమైన సక్సెస్ మనం ఎంత పెట్టామో మనకి ఎంత వచ్చింది అనే దాన్ని ప్రూవ్ చేసి అది పేపర్గా మీడియా సమక్షంలో అందరికీ రెమ్యునరేషన్ ఇప్పించారు. అందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే నేను మొదటి నుంచి వర్మ సిద్ధాంతాన్ని నమ్మాను. థ్యాంక్ యూ అండి. ఆయన ఫ్యూ వర్డ్స్ అన్నారు, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు. మాట్లాడాల్సిందంతా మా సత్యనారాయణ గారు మాడేశారు, మాకేం మిగల్చలేదు మాట్లాడడానికి. వెల్, ఐ జస్ట్ వాంట్ టు సే వన్, రాము గారితో అఫ్కోర్స్ ఐ వర్క్డ్ అ లాట్ విత్ హిమ్. గ్రేట్ డైరెక్టర్, హీస్ అ గ్రేట్ లెజెండ్ అని అంటూ మనందరం ఉంటాం. బట్ ఐ జస్ట్ రియలైజ్డ్ if he's really a legend, I think it's only with Ice Cream 2 I've realized. I'm sorry to say this, sir. The reason is, ఇప్పుడు సత్య, ఇప్పుడు కంపెనీ తీస్తే రాము గారు నా ఉద్దేశం దిస్ కైండ్ ఆఫ్, అంటే ఇక్కడ టేకింగ్ టెక్నాలజీ క్వశ్చన్ కాదనేది నా ఉద్దేశం అండి. అఫ్ కోర్స్ వీ యూజ్ లాట్స్ ఆఫ్ టెక్నాలజీ, బట్ ద క్వశ్చన్ ఈజ్, ఫస్ట్ టైం నాకు అర్థమైంది ఏంటంటే ఆయన థాట్ ప్రాసెస్ని సినిమా రూపంలో పెట్టడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాసెస్ అని అనుకున్నా అండి. బట్ చేస్తుండగా అర్థమైంది ఏంటంటే ఆయన థాట్ ప్రాసెస్ కాదు, ఎవరికైనా థాట్ ప్రాసెస్ని సినిమా రూపంలో ఫాస్ట్గా పెట్టడానికి ఐ థింక్ ఇట్స్ అ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఫాస్ట్గా పనిచేశానా, అరుణ్ ఫాస్ట్గా పనిచేశాడా, వాళ్ళు ఫాస్ట్గా పనిచేశారా, అఫ్ కోర్స్ దట్స్ ఆల్ సెకండరీ అండి. అరుణ్ హెస్ డన్ అ గుడ్ జాబ్. బట్ ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ రాము గారు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి ఈ టెక్నిక్, ఈ టెక్నాలజీ బాగా సహకరించింది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ రాము గారు, I think it is applicable to one and all. So I purely think ఇప్పుడు కనుక సత్య తీస్తే రాము గారు అంతకన్నా ఎఫెక్టివ్గా, అంతకన్నా ఎక్స్ట్రాడనరీగా తీస్తారన్న నా ప్రగాఢ నమ్మకం. ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద న్యూ వే హీఈస్ ట్రైంగ్ టు సీ. దీంట్లో మనందరికీ చాలా చాలా ఉపయోగపడుతుందండి. అంటే ఆ న్యూ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమిటి అనేది అయితే ఐస్ క్రీమ్ చూస్తే మీకు అర్థం అవుతుంది. So that is the reason I'll say I think he's truly a legend after I realized after Ice Cream 2. Thank you very much. Everyone spoke in Telugu, but I'm sorry, I'm still learning, so I would want to speak in English. I have to really say about Ramu sir in this movie. It's a great experience working with him. It is my debut movie, and he's given me a new avatar, a new, it's a big learning process, as in how to face the camera, everything. It's a very new thing for me to work with such a legend, and I think I'm really gifted. Thank you, sir, for everything. And one more person I really have to thank in this movie is JD sir. Every small intricate inputs that he used to give me about acting, about everything, I think I don't know, it's such a great gift to work with you, sir. Thank you so much. And the rest of the cast, let it be Nandu, Bhupal, Sidhu, Gayatri, Shalini, everyone.
they've been really, really supportive, and it's a very beautiful family now, because we all blended so well, and you know, we've become great friends now. And thank you, sir, for giving me such a good family now. And of course, Kalyan and everyone, thank you so much. And thanks all of you for being here. I would now and always want your support. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ ఆర్జీవి సార్తో వర్క్ చేయడం. అండ్ ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. సారీ టు సే దిస్, బట్ రామ్ గోపాల్ వర్మ అనేటువంటి అయినా ఆల్కహాల్ లాగా తిట్టుకుంటూనే మళ్ళీ రాత్రి అయ్యేసరికి మనకు మందు కావాల్సి వస్తుంటుంది. అలా ఆర్జీవి సార్ ఎంత ఏమనుకున్నా ఏదున్నా యూ వాంట్ ఆర్జీవి. మీరు తిట్టుకున్నా, నచ్చినా నచ్చకపోయినా, చచ్చినట్టు ఇష్టపడో ఏదోటి ఆర్జీవి సినిమా చూస్తాం. అందుకే మీరు అందరు ఇక్కడ ఉన్నారు. ఐస్ క్రీమ్ 2 చూస్తారు, ఐస్ క్రీమ్ 20 కూడా చూస్తారు. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఐస్ క్రీమ్ 2. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎన్టీఎఫ్ఐ న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నట్టు ఫస్ట్ సినిమాలో చేయడం అనేది డెఫినెట్లీ మేము పైనీర్స్గా ఉండబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ముందు స్పెషల్ థ్యాంక్స్ రామ్ సత్యనారాయణ గారు. ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఈ సినిమాలో చేసేవాడిని కాదు. నేను ఎవరు అనేది వర్మ గారికి తెలిసేది కాదు. వర్మ గారు ఈ సినిమా ఫస్ట్ రోజు సెట్లో నీ సినిమాలు నేనేం చూడలేదయ్యా అని చెప్పారు. అందుకని అవకాశం వచ్చిందేమో. ఒకవేళ చూస్తుంటే ఇంత బ్యాడ్ ఆర్టిస్ట్ నేను ఎందుకు తీసుకున్నాను అనుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇదే ప్రసాద్ ల్యాబ్లో 25 రోజుల కిందట నేను అక్కడ కలిసి సినిమాకి సెలెక్ట్ అయ్యాను. ఒక అనుక్షణం అప్పుడే సినిమా అయిపోయి వెనకాల నా పోస్టర్ ఉంది, అందరూ ఉన్నారు. ఈ సెప్టెంబర్లో రిలీజ్ అంటున్నారు. అన్ని సినిమాలు 60-70 రోజులు చేసాం. ఇదేమో పట్టుమని 10 రోజులు కూడా చేయలేదు. నాకేం అర్థం కావట్లేదు. ఏదో అంతే ఉండే కెమెరాలు స్టిల్ తీస్తున్నారేమో అనుకునేవాడిని, దాంతో సినిమా తీసేస్తున్నారు. నేను 10 రోజులు చేశాను సినిమా అంటే నా 10 రోజులు చెప్పాలి కదా. నాకేం అర్థం కావట్లేదు. బేసిక్గా ఇక్కడ కూర్చుని వర్మ గారు, జేడీ గారు, మా స్టాఫ్ అనేది ఇంకా నాకు కల్లాగా ఉంది. సార్ ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి సార్. ఐస్ క్రీము 3లో లేకపోయినా 15లోనో 16లోనైనా మళ్ళీ అవకాశం ఇవ్వాల్సిన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడిగాను వర్మ గారిని, సార్ దీనికి ఐస్ క్రీమ్ అని ఎందుకు పెట్టారని. ఐస్ క్రీమ్ 2 అని ఎందుకు పెట్టారని. దానికి ఐస్ క్రీమ్ అని పెట్టాం కదా, పార్ట్ 2 మరి అదే పెట్టాలి కదండి. మరి దానికి ఐస్ క్రీమ్ అని ఎందుకు పెట్టారు సార్. హర్రర్ మూవీస్ ఇంగ్లీష్లో హ్యాపీ ఎండింగ్ అని ఉంటుంది ఒక హర్రర్ మూవీకి, అలా పెట్టాలని రూల్ ఏముంది అన్నారు. ఇంకా నేను ఏమడిగినా బోల్డ్ అని సమాధానం చెప్పగలరు కాబట్టి ఏం అడగలేదు. అలాగే జేడీ చక్రవర్తి అన్న అంటే ఆయన యాక్టింగే కాకుండా పక్కన వాళ్ళు కూడా ఎలా నటిస్తే బాగుంటుందని ఒక గైడెన్స్, ఒక యాక్టింగ్ మాస్టర్ లాగా మా అందరికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ జేడీ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బాగా నా బెస్ట్ ఫ్రెండ్, నాకు తెలిసిన ఫస్ట్ హీరో భూపాల్. తొలి పరిచయం ఎప్పుడో బీసీ కాలంలో ఒక సినిమా చేశాడు. అప్పుడు నాకు ఫ్రెండ్. మేమంతా అప్పుడు నాకు తెలిసిన ఒకే ఒక హీరో, నా ఫ్రెండ్ అయిన హీరో ఈరోజు ఈ సినిమాలో ఒక మంచి వేషం చేసి హీరో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. నందు సిద్ధు గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు. అందరు ఫ్రెండ్స్ కలిసి ఒకటే సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన రామ్ సత్యనారాయణ గారికి, అలాగే ఇక్కడ ఉన్న టీమ్ మెంబర్స్కి నీ గురించి కూడా చెప్తా. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా హీరోయిన్ తమిళ్లో సినిమా చేసింది, అందులో నేషనల్ అవార్డు వచ్చింది. ఏ రోజు నన్ను కమెడియన్లా చూడలేదు, బేసిక్గా మనిషిలా కూడా చూడలేదు. తర్వాత 2 రోజుల తర్వాత నేను 6-5 సినిమాలు చేశానని చెప్పడంతో అప్పుడు కొంచెం మాట్లాడేది. అలాగే గాయత్రి గారు అండ్ శైలు, మా సినిమా పేర్లే గుర్తున్నాయి నాకు, వికాస్, సిద్ధు, ఇవన్నీ పేర్లు నాకు అసలు గుర్తులేవు. చాలా మంచి క్యారెక్టర్ చేశాను సార్. ఎక్కువ సోది పెట్టినందుకు క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక అవకాశం ఉంటే వర్మ గారి సినిమాలోనే చేస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. ఫస్ట్ టైం ధనరాజ్ ఈ సినిమాలో యాక్టింగ్ నేర్చుకున్నాడు, అది చాలు సార్ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐస్ క్రీమ్ 2 షూటింగ్ అప్పుడు ఒక షార్ట్ల మధ్యలోనో ఎక్కడో టైం వచ్చినప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు ధనరాజ్. అది ఫస్ట్ చూపించినప్పుడు నేను అసలు షాక్ అయిపోయాను. ఇట్స్ ఎ టెరిఫిక్. అండ్ దాని పేరు ఐస్ క్రీమ్ 1.5. అది కూడా ధనరాజ్ ఐడియా. సో అది మేము ఈ ట్రైలర్ వచ్చేసిన తర్వాత అది యూట్యూబ్లోని టీవీలో రిలీజ్ అయిపోతున్నాం.
produced by Ram Gopal Verma, directed by Dhanraj. Ice Cream 1.5. చిన్నప్పటి నుంచి లైక్ ప్రతి ఒక్కరికి ఆల్ యంగ్స్టర్స్ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చూడటానికి ఫస్ట్ డే వీ వాంట్ గో దేర్. అండ్ ఇంజనీరింగ్ చదువుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయనతో ఒక్క సినిమాలోనే పనిచేద్దాం అనుకున్నాం. సో మై డ్రీమ్ ఇస్ టు వర్క్ ఇన్ హిస్ ఫిల్మ్. అది ఐస్ క్రీమ్తో అయిపోయింది. నౌ రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఐస్ క్రీమ్ 2 నడుస్తుంది. సో ఐఎమ్ ఆన్ అ డ్రీమ్ రన్ రైట్ నౌ. అండ్ నాకు ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం నేను వర్క్ చేసినప్పుడు యాక్సిడెంటల్గా కలిశాను. అండ్ దెన్ ఐ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఫ్లోకేమ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అంటే అది ఎంత దూరం దాన్ని పుష్ చేయొచ్చో వీవ్ సీన్ వాట్ ఐస్ క్రీమ్ 2 టెక్నాలజీని ఎంతవరకు దీన్ని యూజ్ చేయొచ్చు అని. ఈ మూవీకి దెర్ వాజ్ ఓన్లీ వన్ ఛాలెంజ్. ఒక థాట్ని స్క్రీన్ మీద రావడానికి మధ్యలో దెర్ షుడెంట్ బి ఎ బ్యారియర్. సో దట్ ఈస్ వేర్ వీ హ్యాడ్ టు వర్క్ ఆన్ దిస్ అడ్వాన్స్ ఫ్లోకేమ్ టెక్నాలజీ ఏదైతే చెప్తున్నామో దట్స్ ద సేమ్ టెక్నాలజీ. But we worked out a method. This is not no more electronics, nothing. This one is a method. Adento twarlo Ram Gopal Verma garu మీ అందరికీ చెప్తారు. And thanks for this opportunity. Thank you, sir. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి చాలా మందికి ఇంకా ఫ్లో క్యామ్ అర్థం అవ్వలేదు. సో ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. బట్ బాటమ్ లైన్ ఏంటంటే ఏ టెక్నాలజీ అయినా మనిషి బ్రెయిన్ అనేది కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటుంది. సో ఒక పర్టిక్యులర్ థింగ్ అనిపించినప్పుడు ఇది ఎంతవరకు చేయగలిగాం, ఇది చేయలేకపోయాం, దీన్ని ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తే ఇలాంటి షాట్ ఎలా తీయచ్చు, లేకపోతే ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఒక కాన్స్టెంట్ ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఏ పర్టిక్యులర్ సైన్స్లో కానీ టెక్నాలజీలో కానీ. సో ఆబ్వియస్లీ ఐస్ క్రీమ్ అనేది ఒక చాలా లిమిటెడ్ లొకేషన్, ఒక ఆల్మోస్ట్ ఒక ఇంటి లోపల ఒక హాలు ఒక బెడ్రూమ్లో తీసిన సినిమా కాబట్టి దానికి సంబంధించిన వాడటానికి ఒక లార్జ్ స్పేస్లో ఎంతమంది క్యారెక్టర్స్ని పెట్టుకుని వాడటానికి తేడా ఉంటుంది. కాబట్టి దానికోసం తను మళ్ళీ ప్రత్యేకంగా ఒక క్రియేట్ చేశాడు. దానికి వీఆర్ కాలింగ్ ఇట్ అడ్వాన్స్ ఫ్లోకామ్ టెక్నాలజీ. ఇప్పుడు టెక్నిక్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానా, ఎక్స్పెరిమెంట్ అనేది బై డెఫినేషన్ అంతకుముందు ఎప్పుడు ఎవరో చేయండి, రిస్క్ అనేది ఉంటుంది ఏ ఎక్స్పెరిమెంట్లో అయినా కూడా. కానీ ఎందుకు మనకి రిస్క్, ఎందుకు మనకి ఎక్స్పెరిమెంట్ అనేది ఎప్పుడు అదే చేస్తామంటే నథింగ్ విల్ గో ఫార్వర్డ్. ఇంకా ప్రాబ్లమ్ విల్ బి స్టిల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ టైం. సో ఇన్ టైమ్స్ అప్పుడప్పుడు రకరకాల టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు తీసుకున్న ఒక పర్టిక్యులర్ డెసిషన్ ఒక పర్టిక్యులర్ టైంలో అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ ఇట్ ఈస్ ఆ ఎక్స్పెరిమెంటల్ డెసిషన్స్ అనేది సినిమా టెక్నాలజీని ఇంత ఫార్వర్డ్ రావడానికి ట్రై చేసినాయి, హెల్ప్ చేసినాయి. నాకు బాంబేలో ఒక ఎన్కౌంటర్ కాపు దయానాయక్ అని నాకు చాలా క్లోజ్. తన్ని ఒకసారి నేను క్వశ్చన్ అడిగాను, ఎలా రిస్క్ తీసుకుంటారో మీరు ఇన్ని అంత డేంజరస్ గ్యాంగ్స్టర్స్ తోటి మీరు రిస్క్ చేయడానికి వాళ్ళని ఎదుర్కోవటానికి కానీ లేకపోతే ఏమవుతుందని. అంటే తను ఒక మాట చెప్పాడు నాతో, సార్ బ్యాట్ ఎత్తి కొడితే 6 రన్ వస్తుంది, అవుట్ రన్ అవుతాం, రెండు ఓకే లైఫ్లో. అంతేగాని అక్కడే కూర్చుని దాన్ని బాల్ ఆపుదాం అంటే అక్కడే ఉంటారు ఎప్పుడు. సో సేమ్ పాయింట్ అన్నాకు రిస్క్ తీసుకుంటే ఐదర్ ఇట్ కెన్ వర్క్ ఆర్ ఇట్ కెనాట్ వర్క్. అండ్ ఐ డోంట్ వాంట్ టు జస్ట్ బీ దేర్ అండ్ ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ద ప్రాబ్లమ్స్ విచ్ కమ్, క్రిటిసిజం అవ్వచ్చు లేకపోతే ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఐ టేక్ ఇట్ ఇన్ దట్ స్టేట్ బికాస్ ఆఫ్ ద డెసిషన్స్ ఐఎమ్ మేకింగ్.
then I will suffer the consequences. And coming to ice cream 2, the main point is, and it is difficult to explain, the technology, a process అనేది నేను ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు more appropriate time అని చెప్పడానికి. కాకపోతే ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ హోల్ థింగ్. సో సెప్టెంబర్ 19th ప్లాన్ చేస్తున్నాం ఐస్ క్రీమ్ 2 రిలీజ్ కోసం. సెప్టెంబర్ 15th ఐస్ క్రీమ్ 3 స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఈ టెక్నాలజీ, ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో మాకున్న నమ్మకం ఒకటి. అది కాకుండా ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఐస్ క్రీమ్ 3 అంటే నాకు ఆల్మోస్ట్ ఒక ప్రతి నెల ఒక ఐస్ క్రీమ్ రావాలి, 3, 4, 5, 6, 7 అలా వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఐస్ క్రీమ్ అనే సినిమా నచ్చిన వాళ్ళందరినీ ఇరిటేట్ చేయడం. థ్యాంక్ యూ. ఏకైక వ్యక్తి రాము గారు అంటే ఏమాత్రం భయం లేనివాడు అరుణ్ సార్. ఇది మీకు చెప్పి తీరాలి. ఈ వాజ్ సూపర్, నో డౌట్. ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఐ వర్క్డ్ విత్. రాము గారు ఏం చెప్పినా మేమందరం కంగారు పడుతూ ఉంటే తను చాలా సునాయాసంగా, ఏ కంగారు లేకుండా, నా ఉద్దేశం వెనకాల రాము గారిని అసలు అందుకని అంత బాగా తీసామని కూడా చెప్పాను నీకు. సార్, హీ ఈజ్ సో కూల్. మీరు ఎంత హడావుడి పెట్టినా. సో ఐ థింక్ ఐ నీడ్ టు కన్ఫెస్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.